ఉంటారండి. వారికి నాకు చాలా స్నేహం. చూశారు, కొంచెం నాకు ప్రథమ కోపం. ఎవరో తెలియకుండా మాటలు కానించకండి. దానికేమండి, తమ వంటి పెద్దలు అనడం మా లాంటి కుర్రవాళ్ళు పడడం విధాయకమే కదండి. చూశారు, మీ పేరేంటన్నారు? గిరీశం అంటారండి. చూశారు గిరీశం గారు, మా కరడకి శాస్త్రం ఉన్నాడే, వాటి అవకతవక మనిషి, మంచి చెడ్డవాడు మనసు చెడ్డ. అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల మనకు ఎంత లాభం కలిగింది? భూములకు దావా తెచ్చామా లేదా? నేను ఈ మధ్య దాఖలు చేసిన పిటిషన్ మీద ఆర్డర్ చదువు పెట్టండి. ఎవరో తెలివి తక్కువ గుమస్తా రాసినట్టుంది. అక్షర కొలితే లేదండి. వకీలు కడగడా చదివానండి. నేను మాత్రం చదవలేకున్నా, అంతకన్నా గలగ్రాహిగా చదువుతాను. లెక్చర్ ఇచ్చే పండుతుంది, నాకు ఇది క్యాల్సింది కాదు. కాకపోతే రాసిన వాడి తెలివిని సంతోషిస్తున్నాను. ఇది అరటి పండు పిలిచి తర్జుమా చేసి తమకు దాఖలు చేయమని సెలవా? అంతకంటేనా? డబ్బు ఖర్చు లేకుండా కాగితం ముక్కలన్నీ వీడి చేత తర్జుమా చేయిస్తారు. ఇంకా ఇంగ్లీష్ కాగితాలు ఏమన్నా నా మీద పారేయండి, తర్జుమా చేసి పెడతాను. బాబు, మా అబ్బాయి మీరు పర్యాయం ఇంగ్లీషు మాట్లాడండి బాబు. అలాగేనమ్మా. వెల్ మై డియర్ వెంకటేశం, twinkle twinkle little star, how I wonder what you are. There is a white man in the tank. The boy stood on the burning deck. When Saul but he had fled. Upon the same day and on the same side, the sides of a trapezium are equal to one another. Of man's first disobedience on the fruit of that mango tree, sing Venkatesha, my dear, very good boy. Nouns ending in F or FE change their F or FE into VEN. ఆడుతున్న మాటలకి అర్థం ఏంటండి? ఈ సెలవుల్లో ఏ ప్రకారం చదువుకోవాలో అదంతా మాట్లాడుకుంటున్నామండి. ఒరే అబ్బి, ఒక్క తెలుగు పద్యం చదవరా? పొగ చుట్టకు సతిమోవికి నవదమయంతులు ఇక్కడ చదువు. నలదమయంతులిద్దరు మన ప్రభవాలన దహ్యమానులై సనిపిరి దీర్ఘ వాసరని అబ్బి, మన ప్రభావం అంటే ఏంటా? మన ప్రభావనం అంటే అంటే మన ప్రభావనం అంటే చెప్పు. మన ప్రభావనం అంటే చిన్నపిల్లలకి అంత కఠినమైన పద్యాలకు అర్థం తెలుస్తుందా అండి? పద్యాలకు అర్థాలు చెప్పరసింది. ఇప్పటి మటుకు మన వేదం లాగే పట్టీయం వేయిస్తారండి. తెల్లవారి స్కూల్లో తెలుగు పద్యాల మీద అంత ఖాతరు లేదండి. ఎంతసేపు జాగ్రఫీ, ఏగ్రఫీ, ఆల్జీబ్రా, అర్థమెటిక్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ పడవేసి చెప్తారండి. ఓ అన్నోటి చెప్తారసండి. మరేమిటంటున్నా, మీ కుర్రవాళ్ళలాగా చదువుకునే వారికి ఒక్క నిమిషమైనా చెరుకు ఉండదండి. ఇగో చదువు అంటే అష్టాగా ఉండాలి. గుట్టికాయ ఆడకుండా కాయిదా చేస్తే మా వాడికి ఎంత చదువు అయినా వస్తుంది. నా దగ్గర గొట్టికాయలు గిట్టికాయలు పనికిరానండి. పుస్తకం చేతపుచ్చుకుంటే పుస్తకం వేళ్ళకి తుక్కుపోవాలి, అలా చదివిస్తాను. అలాగాని చేస్తే మా వాడికి చదువు వచ్చి పరీక్షలన్నీ పాస్ అవుతాడు. మా వాడికి డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళయ్యే సాధనం కూడా తటస్థించిందండి. మీ నైజం కొద్ది చిర్రు కొను అంచాను కానీ అభి మీద మీకు మాత్రం ప్రేమ లేదా ఏసి? పట్నంలో గొట్టాలం వచ్చినప్పుడు ఎంతో భయపడిపోయి అబ్బిని సెలవర్జీ రాసి వెళ్ళిపోయి రమ్మన్నారు గారు. చదువు చెప్పించక పెళ్ళి చేయక తీరుతుందా ఏసి? బావా, డబ్బు ఖర్చు లేకుండా కుర్రాడికి పెళ్లి చేస్తావా బాయ్? ఆడపిల్లల్ని నమ్ముకున్నట్టు అనుకుంటున్నావా ఏమిటి? 1600 పైగా పోస్తే గాని అబ్బికి పిల్లనివ్వను. డబ్బు ఖర్చు లేకుండా వెంకటకి పెళ్లి ఎలా చేస్తాను? నువ్వే చుట్టూగా
రామచంద్రపురం అగ్రహారంలో లుబ్ధావధానుగా జరుగుతున్నా ఆయన వచ్చాడట 1800 శుద్ధి వెనకొచ్చాడు. ఉభయ ఖర్చులు పెడతారా సార్? పెళ్లి మా వైభవంగా జరిపిస్తారట. మనం పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళుంటే పెళ్లి చేయటం మన కాటే తట్టుబడి ఉండదు. ఆ 1800 పెట్టి ఎక్కడికి పెళ్లి చేస్తారు? పెళ్లి కొడుకు ఎన్నేళ్ళు? ఎన్ని యుద్ధాలు మా పెద్దల్ని కొడుకండి. తమతో సంబంధం ఉంటే నాకు సంతోషమే కానివ్వండి. ఆయనకి 60 ఏళ్ళు దాటాయండి. ఈడేమైనా సెల్లింగ్ డాల్స్ అనగా కన్యాశుల్కం డామిట్ ఎంత మాత్రం కూడదండి. బా ఈ సంబంధం చేస్తే నీ కొంపకు అడ్డు పెట్టేస్తాను. ప్రతి కాడి కొడుకు తిండి పోతున్నా నా ఇంట్లో కానీ నన్ను తాంబూలాలు ఇచ్చేస్తాను. ఇక చదువుతాను ఆలోచన. నీ సంబంధం లేకపోతే నేను పాల్గొనాలంటే ఏ మాటవో అన్నయ్య అన్నయ్య ఈ సంబంధం చేస్తే నేను నుయ్యో గొయ్యో చూసుకుంటాను. పెద్దదాన్ని రొమ్ము మీద కుంపట్లా భరిస్తూనే ఉన్నా. ఇంత ఈడొచ్చిన కష్టం సుఖం ఈయన ఒంటికి నాటక ఆ దౌర్భాగ్యపు సంబంధం కుదుర్చుకొచ్చారు. అన్నయ్య అన్నయ్య నేను బతికి బాగుపడాలంటే ఈ సంబంధం తప్పించు అన్నయ్య. గట్టి అసాధ్యం తెచ్చిపెట్టాడు. వట్టి మూర్ఖపు గాడి కొడుకు ఎదురు చెప్పే కొద్దీ మరింత కుర్రెక్కుతాడు. నేను ఏం చేయగలనని భరోసా ఇవ్వగలను. ఏం పాడుకోవట్లేదు. అమ్మా మీరు ఎందుకు అలా విచారిస్తారు? అవధానం గారు సావకాశంగా ఉన్నప్పుడు 1 గంట కూర్చొని డబ్బుచ్చుకు ముసలాకు పెళ్లి చేయడం దౌర్జన్యమైన లెక్చర్కి మనసు అందించేస్తారు. అయ్యా అతగాడు మీ పెద్దల్ని కొడుకే అయితే మీ కాళ్ళు పట్టుకుంటాను. వెళ్ళి అతగాడి మనసు మళ్ళిస్తారు. నా చర్మం ఒలిసి చెప్పులు కుట్టించిస్తాను. అమ్మా ఏం చెప్పను. వాడు త్వాష్టం. పిల్ల దొరకడమే చాలు వాడికి. ఈ సంబంధం వదులుకుంటే వాడికి మరి వెళ్ళే కాదు. వాడంగా రోజుకునే ఘటన కాదు. అమ్మి నీకు ఉపాయం చెప్తాను. లోపలికి వచ్చి అబ్బి నువ్వు రా. షేక్స్పియర్ నీ తండ్రి అగ్గిరాముడు అయ్యి మీ ఇంట్లో అతన్ని లొంగ తీసుకునే ఎలక్ట్రెన్స్ ఎవరికీ లేదు. చూడు నా దెబ్బ వాళ్ళు ఏం చేస్తాను. వీరేశలింగం పంతులు గారు కన్యాశుల్కం విషయమై రాసిన ఉపన్యాసం పైకిది మామగారికి లెక్చర్ ఇవ్వడానికి కత్తి కటారి నోరాలి. మీ లెక్చర్ మాట అలా ఉండండి కానీ ఇవాళ నా గంటం గడిచింది కదా అని సంతోషిస్తున్నాను. మీరు రాకపోతే మా నాన్న పరీక్ష పేలినందుకు పేయి కడతాడుతో చెండాలు ఎగ్గొట్టను. ఇలాంటి ప్రమాదాలు తప్పించుకోవడమే ప్రజ్ఞ. ఏమైనా డిఫికల్టీ వచ్చినప్పుడు ఒక టస్సా వేసేమంటే అది బ్రహ్మభేద్యంగా ఉండాలి. పొలిటీషియన్ అంటే మరి ఏమిటనుకున్నావు? పూజా నమస్కారాలు లేక పూజెక్కున్నాను కానీ మన కంట్రీ ఇండిపెండెంట్ అయితే గ్లాడ్సన్ లాగా దివాంగిని చాలా ఇస్తున్నాం. ఏమా మీ తండ్రి వైఖరి చూస్తే పుస్తకాలకు సొమ్మిచ్చేట్టు కనపడదు. పక్కన నుండి చుట్టలు అరకట్టే తెచ్చాం కదా, ఏంటి సాధనం? నాన్న ఇవ్వకపోతే అమ్మ నేను డబ్బు తెస్తాను. చూసావా అప్పుడే నీ బుద్ధి ఎలా వికసిస్తుందో. ఇలా తర్ఫీదు అవుతుంటే నువ్వు పెద్ద పొలిటీషియన్ అయిపోతావు. తమ్ముడు అమ్మ కాలు పడుకోమంచి ఉందిరా. హౌ బ్యూటిఫుల్, క్వైట్ అన్ఎక్స్పెక్టెడ్. అయ్యా మీరు చల్దివన్నం తింటారా? నాట్ ది స్లైటెస్ట్ అబ్జెక్షన్. అనగా ఎంత మాత్రం అభ్యంతరం లేదు. వడ్డించండి వడ్డించండి. బాబు ఇంటి దగ్గర సంధ్యావందనం అది చేస్తూనే వచ్చాను. ఇవి నీ సిస్టరా? తలచక్కట్టు కనపడుతుంది. అవును, మాకే జుట్టుకు చెవురు రాసుకోదు.
తల చెడ్డం అంటే విడో అన్నమాట. చౌరు గివరు జాంతేనాయ్. కానీ ఏమా ఎన్నాళ్ళ నీకు విడో మ్యారేజ్ విషయమై లెక్చర్లు ఇస్తుంటే ఒకనాడు ఈ కథ చెప్పావు కాదు. మీ ఇంట్లోనే ఒక అన్ఫార్చునేట్ బ్యూటిఫుల్ యంగ్ విడో ఉందట. ఆహా, ఎంత దురవస్థ. మై హార్ట్ మేట్స్, నా హృదయం కరిగిపోతున్నది. నేనే తండ్రిని అయితే ఈ పిల్లలకు విడో మ్యారేజ్ చేసి శాశ్వతమైన కీర్తిని సంపాదిస్తాను. ఈ చక్కగలు ఈ సొంపు ఎక్కడా చూడలేదు. పల్లెటూరు ఊసుకోదనుకున్నాను కానీ పెద్ద క్యాంపైన్కి అవకాశం ఎక్కడ కూడా దొరకడం నా అదృష్టం. మా నాన్న నాకు కూడా పెళ్లి చేస్తాడు. ఇవాళ పెద్ద పెళ్లి నీకు తల వెంట్రుకి అంత వాసి దక్కిపోయింది. శవరాగర్లాగా తాళాచాయం కాకుండా చూసుకుంటే నువ్వు పూరా ప్రయోజకుడివే. ఇక నిజమైన పెళ్ళా? ఎంత చదువుకుని నీ తండ్రి కుదిర్చిన ఏమీ ఎరగని చిన్న పిల్లక పుష్టి కడతావు. మంచి ఎర్రగా బుర్రగా ఉన్న యంగ్ విడోని నువ్వు పెళ్ళాడకపోతే ఐ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యూ. పుస్తకం పట్టుకుంటే కొత్త శ్లోకాలు పాత శ్లోకాలు ఒక్కలాగే అగుపడుతుంది. ఇప్పుడు కొత్త శ్లోకం నేర్చుకోమంటే నా సఖ్యమా? ఈ చదివిక్కడితో చాలించి గిరీశం గారి దగ్గర 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుంటాను. వెంకడికి ఇంగ్లీష్ వచ్చాను ఎంత గర్వగా ఉంది. ఏదో నా సొంత గోస. గురువులు కదా, నాతో చెప్పకూడదా? ఏమిటి చెప్పడానికి ఏముందండి? నాటకంలో నా చేత విషయం తప్పించి పెద్ద చాంతా లాంటి హిందుస్థానీ ముక్కలు, సంస్కృత ముక్కలు అర్థం తెలియకుండా బట్టం వేయించడానికి మీకు ఓపిక ఉంది. కానీ నాకు 4 రోజులకు శ్లోకం చెప్పడానికి సిద్ధలేదు కదా. పట్నం వదిలి 6 నెలలకు మాట అగ్రహాలంట వచ్చినప్పుడు మరేం చూసుకోక పుస్తకం తీయి అంటే సంస్కృతం ఏమొచ్చని. ఇక పైన చూడు, రోజుకు 4 శ్లోకాలు చెప్తాను. ఇది చుట్ట శ్లోకం కాదు. మళ్ళీ మొదటికొచ్చావే. మొదలు ఒకసారి ఒక్కలాగే అగుపడుతుంది. అయితే మొదటించే చదువు. చదివినా ఏం లాభం ఉంది? ఈ శ్లోకం శుద్ధ అబద్ధమట. ఎవరన్నారు? గిరీశం గారు. ఏమంటాడు? హిమాలయం 2 సముద్రాలకి దాసి పూలకర్రలో లేక ఆకులో చూపించాడు. ఈ హిమాలయం సిగ్గసి ఆ పుస్తకం మంచి నేను చెప్పే మాట విని చిత్తం. చదువు ఉన్నది ఎందుకురా? పొట్ట పోషించుకోవడానికి కదా. అవును. ఈ రోజుల్లో నీ సంస్కృతం ఎవరికి కావాలి? దరిద్రులకు కావాలి. బాగా చెప్పావు. అవును, నీకు ఇంగ్లీషు చదువుకోవాలని ఉందో? చెప్పించి దాపేడి. నేను చెప్పిస్తాను రా. నిజంగాను? నిజంగా. కానీ చెప్పు. ఏమిటండి అది? నాకు కష్టసాధ్యమైన రాజకార్యం తలస్కొచ్చింది. అది నువ్వు నిర్వహించుకొని రావాలి. నా వల్ల ఏ రాజకార్యాలు కూడా ఉన్నాయా? అది నీ వల్లే ఉంటుంది, మరి ఎవరి వల్ల కాదు. అదేమిటంటే ఒక్క 10 రోజులు నువ్వు ఆడపిల్లవైపోవాలి. అయ్యో, గణ్యం పన్నుల్లో ఉండిపోయింది. ప్రత్యేకంగా అవసరం లేదు. చక్కగా తలదూపి కోక కడితే 18 ఏళ్ళ గడ్డ పిల్లగా ఉంటావు. నిన్ను తీసుకెళ్ళి వృద్ధావరాలకు పెళ్లి చేస్తాను. 4 పూటలు నిపుణులతో మెలిసి ఆ వేషం ఇప్పేసి వచ్చేసి అసలు ముహూర్తానికి చాలా వ్యవధి ఉందిలే. ఓ, ఇదెంత పని? అలా అనుమాకు. అతి చేస్తున్నంత అయినా అనుమానం వస్తుంది. పట్టుకున్నారంటే పీక తినేస్తాను. మీకు భయం వద్దు. నువ్వు కనుక ఈ కార్యం నిర్వహించుకొని వస్తే నా పిల్లనిచ్చి నిన్ను ఇల్లరికి అమ్మెట్టుకుంటాను. అలా ప్రమాణం చేయండి. ఇదిగో ఈ పుస్తకం మీద ప్రమాణం చేస్తున్నాను. ఈ పుస్తకం మీద నాకు నమ్మకం పోయింది. మరి గట్టి ప్రమాణం చేయండి. గిరీశం గారిని అడుగు, ఇంగ్లీష్ పుస్తకం పట్టుకురానా? తప్పితే భూమి మీద వస్తే భూమి ఏం చేస్తుంది? సరే సరే, నీ మాట చాలు. కాదు, ఎవరో వస్తున్నా. మాట
రాత్రి కన్యాశుల్కం మీద లెక్చర్ ఇచ్చారా? లెక్చర్ ఏమిటో కళ్ళు ఎగిరిపోయింది. నీ తండ్రికి మైరావణ చరిత్ర, మీ అంకుల్ కాటల శాస్త్రి కౌంటర్లా కనబడుతున్నారు. మొత్తానికి కత్తు కలిపేశాను. ఎలా కలిపారు ఏమిటి? ఒక పొలిటికల్ మహాస్త్రం ప్రయోగించి కలిపేశాను. ఏమిటండి అస్త్రం? ఒకడు చెప్పిందల్లా మహాబాగున్నాడే. సమ్మోహనాస్త్రం అంటే అదే కదా. సుబ్బిని లుబ్ధాదారులకు ఇవ్వడం మంచిదంటారా ఏమిటి? అమ్మ సంబంధం చేస్తే నూతులో పడతానంటుంది. ఫెమినైన్ స్కూల్స్ అన్నాడు. పడు అన్న నా సవితే కానీ పడ్డ నా సవిత లేదన్నంటే ఎవరితో నూతులో పడ్డాం గీతలో పడ్డాం నాన్ సెన్స్. మీ నాన్న 2 తులాల సరిపోటి మీ అమ్మకి చేయించిస్తే మరి ఆ మాట మానేస్తుంది. కానీ నా ఆర్గ్యుమెంట్ విను. ఏమిటండి? పెళ్ళనే వస్తువు శుభమా అశుభమా, మంచిదా చెడ్డదా? మంచిదే. వెరీ గుడ్. పెళ్ళనేది మంచి పదార్థమైనప్పుడు అధికస్య అధికం ఫలం అన్నాడు కనుక ఓ చిన్న పిల్లని ముసలాడికి పెళ్లి చేసి వాడు చస్తే మరొకడికి, మరొకడు చస్తే మరొకడికి, అలా పెళ్లి మీద పెళ్ళి, పెళ్లి మీద పెళ్ళి, పెళ్లి మీద పెళ్ళి, వీడి దగ్గర వాడి దగ్గర మరొకటి దగ్గర మరొకటి, ఆ రొట్టి మీద నేతి మీద రొట్టిలాగా ఏ గోత్ర వృద్ధిగా కన్యాశుల్కం లాగి తులకి లాంటి బుద్ధిమంతుని చూసి పెళ్ళాడితే చెప్పావు మజా. ఇహసౌఖ్యం పూర్తిగా లభిస్తుంది. ఇహసౌఖ్యం ఉంటే పరసౌఖ్యం కూడా సాధించాలి అన్నమాట. ఎలాగో తెలిసిందా? ఈజ్మెంట్ హక్కు ఎస్టాబ్లిష్ అవుతుంది. అయితే కన్యాశుల్కం కూడా మంచిదంటారా ఏంటి? మరేమిటనుకున్నావు? నెవర్ డూ బై హౌస్ అన్నా. చేస్తే శుద్ధక్షవరమే కానీ తిరుపతి మంగళాడు క్షవరం చేయకూడదు. ఈ అస్త్రంతో తండ్రి వశ్యమైనాడు. ఇంగ్లీష్ వాడు థింక్ అన్నాడు. బాగా ఆలోచిస్తే కానీ బోధపడదు. ఎలాగండి? లుబ్ధావదాలను ముసలాడు బంగారం పిచ్చుకనున్ను మరి 2 ఏళ్లకో 3 ఏళ్లకో అమాంతంగా బాల్చి తన్నేస్తాడు. అనగా పిచ్చి బకెట్. దాంతో నీ చెల్లెలు విచ్చి విడో అవుతుంది. నువ్వు పెదవాడు వెళ్ళిన తర్వాత దానికి విడో మ్యారేజ్ చేసి శాశ్వతమైన కీర్తిని అతి సులభంగా సంపాదించవచ్చు. ఏమంటావు? అవును. ఇంకో గొప్ప మాట, ఈ సంబంధం అయితే నీకు నాకు సంబంధం కలుస్తుందో. అది నాకు ఇష్టమే. రాత్రి నీ తండ్రి నీకు హైకోర్టు వకాల్తీ దాకా చదువు తెప్పిస్తానన్నాడు. ప్రస్తుతోపయోగం పుస్తకాల మాట కలిపారు. పెళ్లి నుంచి వచ్చిన తర్వాత ఇస్తానన్నాడు. ఈలోగా చుట్టముక్కలు లేకపోతే గుడ్లు ఎక్కువ వస్తాయి. సిగార్స్ కోసం కాపర్ సేవన సంపాదించావా? లేదు. ఈ ఉదయం వల్ల మధుమధుమలాడుతూనే ఉంది. నాన్న పొడుగు కోసం కొట్టులో నిల్వ చేసిన పొగాకులోది ఓ కట్ట పోనీలో దాచి తీసుకొచ్చాను. దట్ ఈస్ పాలిటిక్స్. మరి ఇంతసేపు చెప్పావు కానీ చుట్టలు చుట్టుకుని కోవిడ్ గోపురంలో కూర్చొని కాల్చుకున్నాం పరా. కోవిల్లో చుట్ట కాల్చవచ్చునా? కాలిస్తే కోవిల్లోనే కాల్చాలి. దీని పొగ ముందర సాంబ్రాణి గుగ్గిలం ఏ మూలా ఇలాగే. ఏం పొగాకు. నిజంగా కంట్రీ లైఫ్లో చాలా చమత్కారం ఉందని. బెస్ట్ తుపాకు, బెస్ట్ గేడి పెరుగు, మంచి ఘీ. అందుకేనో పొయిట్స్ అందరూ కంట్రీ లైఫ్ కంట్రీ లైఫ్ కంట్రీ లైఫ్ అని దేవుళ్ళు ఆడతారు. మీరు పోయిట్సే కదా. అందుకు అభ్యంతరం ఏమిటి? నాకు కంట్రీ లైఫ్ అంటే ఇష్టమే కానీ సీమలో లాగా బ్యూటిఫుల్ షఫర్డెస్ లవ్ మేకింగ్ ఉండబోయ్. గ్రాస్ గర్ల్స్ అది మాత్రమే ఉంటారు కానీ మా డర్టీ స్మెల్ అదోటిని మన కంట్రీలో మెయిన్